హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఇసుగుదొందల కర్రీ చేద్దాం. వీటిని శుభ్రంగా పెరుగు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. చిన్న చేపలు అయితే ఇలా ఉంచేసుకోవచ్చండి, పెద్దవైతే కనుక ఇలా 2 ముక్కల కింద చేసుకోవచ్చు. వీటితో కర్రీ చేద్దాం. స్టవ్ వెలిగించి పాలు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుందాం. రేపు కరివేపాకు వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేగిందండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. సరిపడా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. మిగిలింది కారం వేసుకుందాం. టూ స్పూన్స్ కారం వేసుకుందాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వేసి 1 నిమిషం మగ్గిద్దాం. కొన్ని వాటర్ వేసి మగ్గించుకుందాం. ఇంకొంచెం ఎగరాలి. కూర అయిందేమో చూద్దాం. ఈ ఇసుగుదొంద చేపలని ఇగురు మాత్రమే పెట్టుకుంటారండి, పులుసు పెట్టుకుంటే బాగోదు. కూర అయిపోయిందండి. కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆపేద్దాం. ఇసుగుదొందల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.